కెవిన్ స్టోరీ చూసిన తర్వాత విన్న తర్వాత నువ్వే అబ్జర్వ్ చేసావు శేఖర్? ఒకటి కెవిన్ ఈ ఒక రకంగా మగవాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే దాంట్లో కెవిన్ ని మనం కొంత ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఇవాళ రేపట్లో ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, ఇతనితో మాట్లాడుతున్నప్పుడు కావాలని ముందుగానే నా వీడియోలు రా నా వదిరా ఇవ్వరా అని చెప్పేసి మాట్లాడేసి అరిచేసిన ఆ కాల్ ఏదైతే ఉందో అది పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి వీడు నన్ను ఏదో చేసేసాడు అది చేసేసాడని చెప్పి బెదిరించే ఛాన్సెస్ ఉంటాయి. తెలివైన వాడు కాబట్టి ముందు నుంచి మొత్తం రికార్డ్ చేసుకున్నాడు. అసలు ఫుల్ కాల్ ఉంది. ఎస్. సో ఇది ప్రతి మగాడు నేర్చుకోవాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ కీప్ రికార్డింగ్ అంతే. ఎందుకంటే రేపు ఏదో ఒక రోజు ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఏమి మనకి ఇదేం లేదు. వెళ్ళినా కూడా మీరు జాగ్రత్తగా డిఫెన్స్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కేసులు పెడితే లేదు సార్ అని చూపించడానికైనా మన దగ్గర ఉండాలి కదా. పాయింట్ నెంబర్ 1 అది. ఓకే. ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడడం వల్ల, లేకపోతే వాళ్ళందరూ కూడా ఏం చేశారా అది అని చెప్పి అందరూ ఇతన్ని ఆడిపోయి అసలు ఆ కాల్ విన్న తర్వాత నేను జర్నలిజం లో ఉన్నాను 15 years 20 years నుంచి. అసలు ఈ కుర్రాడు అమ్మాయిని ఏదో చేసాడు, అసలు లావణ్య అంటే జనాలకి హర్రర్, ఆమెకే ఈ మనోడు టెర్రర్ పుట్టించాడు. హర్రర్ కే టెర్రర్ పుట్టించిన కెవిన్ హర్రర్ కే టెర్రర్ పుట్టించిన కెవిన్. కానీ ఏంటంటే అలా వచ్చినా కూడా ఫస్ట్ లో అందరికి ఎలా అనిపించింది, ఎప్పుడైతే ఫస్ట్ కాల్ కెవిన్ ఏదో అని ఒక విలన్ నవ్వు నవ్వుతున్నట్టు అనిపించింది. అవును, ఎందుకు అంత విలన్ నవ్వు నవ్వుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి అందరికి ఫస్ట్. కానీ ఆ నవ్వు వెనకాల అమాయకత్వం కాదు, నవ్వడానికి ముందు జరిగిన విషయం ఏంటి ఎడిట్ చేసింది. అది బయటకు వచ్చిన తర్వాత కదా ఓహో నేను నీకేదో ఊదే ఉద్యోగం ఇస్తాను, ఏం ఉద్యోగం అది ఏదో సంథింగ్ తెలుగులో కూడా చెప్పింది, జనాలకి అర్థం కాదు, ఇంగ్లీష్ లో కూడా చెప్పింది. వాట్ ఎవర్ తెలుగు వాళ్ళకి అర్థం కాదని మొత్తం అన్ని రకాల లాంగ్వేజ్ లో ఇప్పుడు చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి కట్ చేసి వదిలింది ఆడియో. ఆవిడికి తెలియదు పాపం, అది ముందు రికార్డ్ అవుతుందని. అది రికార్డ్ అయ్యి బయటకు వచ్చేసేటప్పటికి చుక్కలు కనపడి మహానటి అని చెప్పి అర్థమైపోయింది. సో ఇంకొకటి ఏంటంటే పాపం మనోడు ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ తోటి ఇంకా ఆవిడకి సైకలాజికల్ ప్రాబ్లం ఏదన్నా ఉందేమో అందుకని ఇట్లా అరుస్తుందేమో, సైకియాట్రిస్ట్ చూపిస్తానంటున్నాడు ఏంటి అంటున్నాడు. కానీ నేననేది ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే ఆల్ ద టైం ఉంటది కదా, ఒక సెలెక్టివ్ గా ఒక గోడ కడుతున్నట్టు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రమే వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపతి నన్ను అన్యాయం చేసేసావు అని చెప్పి అనేసి తర్వాత మళ్ళీ మామూలు అయిపోయే సిచ్యువేషన్. ఇదేంటంటే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈవిడ దీనికి రాకముందే 2015-14 ఆ టైం నుంచే షీ ఈజ్ ఇంటూ షార్ట్ మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ కూడా మనతో షార్ట్ మూవీ చేద్దామని అనుకున్నారట. షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నారు. అదే ఆయన లైఫ్ స్టోరీని చేసిన షార్ట్ మూవీస్ లో చాలా ఇంటిమేట్ సీన్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, కొంచెం దాన్ని ఏమంటారంటే స్పైసీ కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, అటువంటి షార్ట్ ఫిలిమ్స్ చింటూ గారితో తెలుసు కదా, మంచం కూడా వామ్మో, అసలు మాకు ఆ షార్ట్ ఫిల్మ్ మామూలు షార్ట్ ఫిల్మ్ కాదు అది 2015. తర్వాత 16లో ట్రెండ్ బట్టి షార్ట్ ఫిల్మ్ మారుతూ 16లో కిరణ్ లేకపోతే తర్వాత రవికృష్ణను ఇలా కొంతమందితో ఆవిడ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ దాంట్లో ఇటువంటి రొమాంటిక్ సీన్లు అవి ఇవి చేసుకుంటూ అప్పుడే ఆవిడ మహానటి, చాలా మంచి యాక్టింగ్ చేసేదట. కాకపోతే సరిగ్గా టయానికి వెళ్ళకపోవడం తోటి నిజంగా తెలుగు ఇండస్ట్రీ ఒక మహానటిని మిస్ అయిందంట. సో అంటే దాంట్లో ఆవిడకి నటన అనేది వెన్నతో పెట్టిన విద్య అనేది మీరు ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసిన అర్థమవుతుంది. బట్ ఈయన ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది. ఓకే, సో పోనీ మనాడు జాగ్రత్త పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆ అమ్మాయి నేను చచ్చిపోయి నీ పేరు రాస్తా ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ నుంచి చేస్తున్నది. ఈ మాట ఇప్పటిదాకా ఒక 50 సార్లు 60 సార్లు చెప్పుంటది. ఎందుకంటే కిరణ్ అనే వ్యక్తి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ డంటి చెప్తాడు, అతని కోసం ఊరేసుకున్నావు కదా నువ్వు అంటాడు. సో అలా ఎప్పుడైతే ఆ ప్రస్తావన రాగానే మనవాడు ఇమ్మీడియట్ గా పోలీసులకు ఫోన్ చేయడం, ఒక అమ్మాయి ఇట్లా చచ్చిపోతా అని చెప్పి బెదిరిస్తుందని చెప్పి 100కి ఫోన్ చేసి చెప్పడం. అవును, ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా టాలెంటెడ్. ఇది మాత్రం నేను అప్రిషియేట్ చేస్తాను కెవిన్ బాబు. ఎందుకంటే నార్మల్ గా అసలు ఇవన్నీ చేయలేదనుకో, ఏదన్నా తర్వాత ఏదైనా చేశాను అని వాళ్ళకి చేయడం, అది రికార్డ్ కూడా పెట్టుకోవడం. అవును, వెరీ ఇంపార్టెంట్. ప్రతి మగాడికి ఇవాళ రేపట్లో మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తప్పదు.
ఇలాంటి రికార్డులు పెట్టుకోకపోతే రేపు నీ మీద వచ్చి కేసులు పెట్టేసి. అండ్ సో ఇంకొకటి అందుకనే ఏంటంటే మస్తాన్ సాయి కూడా రికార్డు చేసుకున్నట్టున్నాడు చేస్తున్నప్పుడు. రేపు పొద్దున్న ఏంటంటే ఎందుకంటే ఎలా మారుతుందో కూడా ఇవాళ రేపట్లో ఎట్లా ఉందంటే ఇష్టపూర్వకంగా ఉన్నా కూడా వీడిని రేప్ చేశాడని చెప్పి కేసు పెడితే ఏం ప్రూవ్ చేస్తావు నువ్వు? ప్రూవ్ అనేది కోర్టులో తేలకపోవచ్చు, ఈ లోపల ఎఫ్ఐఆర్లు అయిపోతాయి, మొత్తం నీ డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్. ఇన్ కేసు మేబీ అలాంటివి జరుగుతున్నాయి అనుకుంటే ఇంకా అంతకుమించి ఏం చేయాలి? లేదంటే ఇష్టపూర్వకంగా ఉన్నాను చూడని చెప్పి అది కూడా రికార్డ్ చేసుకుని చూపించే సచ్చే పరిస్థితికి దిగజారిపోవాల్సిన వచ్చింది ఇప్పుడు. మేబీ వాడు అందుకని రికార్డ్ చేసుకుని సచ్చాడేమో. ఓకే, ఇంకోటి ఏంటంటే శేఖర్, కెవిన్ ని అంటే మస్తాన్ సాయిని ఉడికించడానికి కెవిన్ ని ఒక పావులాగా వాడుకుంది, లేకపోతే కెవిన్ ఈ స్టోరీ విన్నప్పుడు ఎలా చేసింది, ఎలాగా కెవిన్ ని వాడుకుంది అనేది మీరు విశ్లేషిస్తే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎంతమందిని ఉడికిస్తుంది? నేను అదే ఇప్పుడు రాజస్థాన్ ఉడికించడానికి మస్తాన్ సాయిని వాడుకుంది, మస్తాన్ సాయిని ఉడికించడానికి కెవిన్ రాజేష్ ని వాడుకుంది, మధ్యలో మళ్ళీ స్విమ్మింగ్ పూల్ రాజేష్ గారు ఏదో ఆడియో ఏదో బయటకు వచ్చింది, ఏదో ఆయన ఇంటి పేరు చేసేసారు కదండి. స్విమ్మింగ్ పూల్ రాజేషా, స్విమ్మింగ్ పూల్ అని చెప్పి ఆయన ఇంటి పేరు కరణం రాజేష్ ఆయన యాక్చువల్గా. ఓకే, తీసేశారు. ఇప్పుడు జేడి చక్రవర్తి లాగా ఆయన స్విమ్మింగ్ పూల్ అంటారు మీరు. ఆయన ఇంటి పేరు కరణం. ఓకే, సరే వాట్ ఎవర్. అలా ఆయన కూడా మారడం అనేది మనం చూసాం. అవును, అట్లా నాకు జనాలకు కానీ నాకు మా అందరికి ఒకటే డౌట్ శేఖర్, ఈ దీంట్లో ఇంకా క్యారెక్టర్లు ఏమన్నా ఉన్నారా? ఇంకా కొత్త క్యారెక్టర్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఉడికించడానికి వాడిని ఉడికించడానికి వీడిని ఇలా 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 చేస్తూ ప్రతి ఒక్కటి మళ్ళీ నన్నే మోసం చేశాడని చెప్పి చెప్పుకోవడం ఇవన్నీ కూడా ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం. ఎస్పెషల్లీ అంటే స్త్రీని గౌరవించే సమాజంలో అంటే మగాడు కూడా ఇలాంటివి చేసినా బేసికల్లీ తప్పే. కానీ ఒక లేడీ ఇలాంటివి చేస్తే చాలా దారుణంగా చూస్తారు జనాలు. అంటే అది ఎవరో పుష్పక విమానం అని కూడా పెడుతున్నారు. అంటే ఎంతమంది ఎక్కినా ఇంకొక ఖాళీ ఉంటుంది ఆ విమానంలో, ఇంకొకరికి ప్లేస్ ఉంటుంది. సో ఇలా అంటే రాజతరుణ్ అయిపోయాడు, మస్తాన్ అయిపోయాడు, ఇంటూ అయిపోయాడు, వస్తూనే ఉన్నారు బావిలో నీళ్లు ఊరినట్టుగా ఇట్లా 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 ఇట్లా. నాకు తెలిసి 360 degrees మొత్తం ఎవరైతే ఉన్నారో మొత్తం అందరినీ వాడేసినట్టున్నారు. పోలీస్ ఆఫీసర్లు, రిపోర్టర్లు, కుర్రాళ్ళు, ఇలాంటి ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లాయర్ అవుతాడని తెలిస్తే ఫ్యూచర్ లో ఉపయోగపడతాడు అప్పుడే డ్రాఫ్టింగ్ కి గిఫ్టింగ్ కి వాడేసి. నాకు అర్థం కాలేదు, పరిచయమైన 10 నిమిషాల్లో డ్రాఫ్ట్ చేసి ఇచ్చాడంట, ఇద్దరు ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ అయిపోయినాయి. అయ్యో, తర్వాత ఇంటికి కూడా వెళ్ళిపోయాడు కదా. ఇంటికి వెళ్ళాడు ఒక రోజు, నేను అదే అడుగుతున్నాను. ఇంటికి వెళ్ళారు, ఇంటి నెంబర్ 13 ఆ టైప్ లో ఏమన్నా లోపల ఏమన్నా ఏమి అంటే దాని గురించి వెంటనే కానీ ఏదో అంటారు కదా, అరుంధతి భవన్లోకి లోపలికి వెళ్ళిపోతే ఏముంటుందో ఏదో తెలియనట్టు అలాంటిది ఏమైనా ఉందా అన్నట్టు కూడా ఇందాక అప్పుడు నేను గమనించలేదండి అన్నట్టుగా చెప్పారనమాట. అది అంటే ఒకటి శేఖర్, అందరూ కూడా ఒకళ్ళ తర్వాత వస్తున్న పరిస్థితి బయట వాళ్ళదే కూడా. నెక్స్ట్ దీనికి సంబంధించి కెవిన్కి సంబంధించి జనాలు కూడా ఏం జరగబోతుంది కూడా నిన్న మీ ఇంటర్వ్యూ ఒక ఛానల్లో చూస్తే కింద ఉంటాయి. నెక్స్ట్ వచ్చి కూర్చుంటది, నెక్స్ట్ కెవిన్ ఎవరైతే కలిసి ఈ అమ్మాయి వస్తుంది. లేదు, ఎవరు వచ్చినా ఇప్పుడు ప్రస్తుతానికి మస్తాన్ సాయి పంపించిన మనిషి, మస్తాన్ కెవిన్ పంపించాడా? ఇప్పుడు మస్తాన్ సాయి ఏ రకంగా సెటిల్మెంట్ చేసేసుకున్నాను అనుకోండి. నాకు తెలిసి మస్తాన్ సాయి గురించి పెద్ద చెప్పలేను కానీ రాజతరుణ్ అయితే ఖచ్చితంగా ఇక జీవితంలో సెటిల్మెంట్ కాదు ఏదైనా సరే నేను కోర్టులో నిలుచుకుంటాను ఫిక్స్ అయిపోయాడు. ఓకే, బట్ మస్తాన్ సాయి ఏదో రకంగా వాళ్ళ అన్న వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నట్టుగా సమాచారం. ఓకే, ఎంతో కొంత ఇచ్చేసి సెటిల్ చేసుకుందండి అని చెప్పి ఎవరో మధ్యవర్తి ఎవడో మాట్లాడి, కిరణ్ లేకపోతే ఎవరో సెట్ చేసుకోండి ఎంతో కొంత ఎవరికండి డబ్బు లేకపోతే ఏదో ఒక స్థలమైనా ఇచ్చేసేయండి అన్నట్టుగా ఏదో మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ క్రమంలో మేబీ రేపు వెళ్ళిన మస్తాన్ సాయి కూడా మంచిగా అయిపోతాడు. నెక్స్ట్ ఉండేది నెక్స్ట్ కెవినే చెడ్డవాడు, శేఖర్ భాష ఎప్పుడు చెడ్డవాడు, దాంట్లో డౌట్ లేదు. ఎప్పుడు వెళ్ళనే అంతే, దీంట్లో ఆమెకి ఎప్పుడు వెళ్ళనే అంతే. సో అలా
అంటే ఏ ఎండకి ఆ గొడుగు అంటారు చూడండి. ఫస్ట్ సీజన్ లో రాజస్థాన్ చెడ్డవాడు మస్తాన్ సాయి మంచివాడు, సెకండ్ సీజన్ లో మస్తాన్ సాయి మంచివాడు, సారీ రాజస్థాన్ మంచివాడు మస్తాన్ సాయి చెడ్డవాడు. ఇప్పుడు థర్డ్ సీజన్ వస్తుందేమో. నెక్స్ట్ మస్తాన్ సాయి మంచోడు, చింటూ చెడ్డవాడు. చింటూ చెడ్డ ఇదంతా చింటూనే చేశాడు. చింటూ మనం చెప్తుంది అక్కడ ఇది కూడా చింటూ ప్లానింగ్ అంటే చింటూ శేఖర్ భాష కలిసి చేస్తున్నారు, మస్తాన్ సాయి శేఖర్ భాష కలిసి చేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ కెవిన్ జాయిన్ అవుతాడు అంతే.